మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మగ జయకృష్ణతో కలిసి పలు వార్డుల్లో పరిస్థితులు పరిశీలించారు. శానిటేషన్, త్రాగునీరు, డంపింగ్ యార్డ్, రోడ్లు విస్తరణ వంటి సమస్యలను గుర్తించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. త్రాగునీటి పథకం కోసం 72 కోట్లు, డ్రైనేజీ నిర్మాణానికి 12 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. చెత్త సమస్య పరిష్కారానికి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నగర శుభ్రత కోసం తక్షణమే 5 లక్షల రూపాయలు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఏంటంటే కన్సల్టెంట్ పంపిస్తున్నాను. ఒక 10 years మోడల్ ఎవ్రీ ఇయర్ కొంత చేసేట్టుగా ఈ ఇయర్ 1 crore దాన్ని డెవలప్ చేసేట్టుగా చేయడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ కూడా రేపు 15వ తేదీ యాక్చువల్గా ఈ కాన్స్టిట్యున్సీలో ఓపెన్ చేయబోతున్నాం. ఈ విధంగా ఒకటే రాష్ట్ర ప్రజలందరూ చెప్పేది, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా గత ప్రభుత్వం చేసే అవకతవకలతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం ప్రామిస్ చేసిందో సంక్షేమాలు చేస్తూ, డెవలప్మెంట్ చేస్తూ, ఈ రాష్ట్రానికి అనేక ఇండస్ట్రీలు వచ్చే విధంగా అట్రాక్ట్ చేస్తున్నారు. అందువల్ల ఒకటే నేను చెప్పేది, ఏదైతే ఈరోజు ఇక్కడ నేను చెప్పానో అవన్నీ కూడా టైం ప్రకారం పూర్తి చేస్తానని మరొకసారి పాలకొండ మున్సిపల్ నగర పంచాయతీ ప్రజలందరూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా పాలకొండ నగర పంచాయతీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు పాలకొండ నగర పంచాయతీకి వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి నారాయణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నగర పంచాయతీ పరిస్థితులు ఇవన్నీ చూడటానికి గౌరవ మంత్రివర్యులు ఇచ్చారు. నగర పంచాయతీ సంబంధించి కొన్ని సమస్యల్ని వారి వద్ద తెలియచేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పాలకొండ నగర పంచాయతీ చాలా ఏళ్లుగా ఉన్నటువంటి సమస్య రోడ్డు వైడనింగ్ సమస్య, ఆ సమస్యను కూడా గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. రెండవది, అలాగే మున్సిపాలిటీలో ప్రధానంగా కాలువల సమస్య చాలా ఏళ్లుగా నగరానికి పట్టిపీడిస్తున్నటువంటి సమస్య. ఆ సమస్యని గౌరవ మంత్రివర్యులకి స్వయంగా చూడమని మంత్రివర్యులు ఇక్కడ వచ్చిన తర్వాత అవన్నీ కూడా డ్రైనేజ్ సమస్యని మంత్రివర్యులకి చూపించడం జరిగింది. అవి కూడా పరిశీలించడం జరిగింది. అలాగే పట్టణానికి ప్రధానంగా బ్యూటిఫికేషన్ సంబంధించి వెంకట్రాయన్ కోనేరుని మరి బ్యూటిఫికేషన్ చేయాలని మంత్రి గారికి విన్నవించడం జరిగింది. ఇవన్నీ కూడా మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మరి ఈరోజు మంత్రివర్యులు రావడం నిజంగా మన పాలకొండ నగర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ